నిన్న 30/6/2026 తేదీన మన ఇబ్రహీంపట్నం సిఐ సుబ్రహ్మణ్యం గారు రాబడిన సమాచారం మేరకు సుబ్రహ్మణ్యం గారు అలాగే ఎస్ఐ వర్మ గారు మిగిలిన సిబ్బంది మన రాత్రి 9:30 గంటల సమయంలో ఈ కాజీమన్యం జియో టవర్ రోడ్లో ఉన్నటువంటి కోళ్ల ఫారం దగ్గర వెళ్ళక అక్కడ గుంజా మంగారావు అని ఇతను ఈ పోలీస్ స్టేషన్కి సంబంధించిన సస్పెక్ట్ షీటరు, అలాగే వల్లభనేని పవన్ కుమార్ అని ఇతను భువనేశ్వరం సస్పెక్ట్ షీటరు. వీళ్ళిద్దరిని కూడా పోలీసు వారు అదుపులో తీసుకుని వారి వద్ద నుండి 500 రూపాయలు డినామినేషన్ కలిగిన 9 కట్టలు 9 బండిల్స్ మొత్తం 4,50,000 రూపాయలు స్వాధీనం చేసుకోవడం అయింది. వీళ్ళని విచారిస్తే ఈ ఎక్కడి నుంచి తీసుకొచ్చారనే దీని గురించి అడిగితే రాజాని అనంతపురం ఇతని దగ్గర నుంచి ఈ మంగారావు తీసుకొచ్చినట్టు, ఇతనికి గతంలో బెంగళూరు జైల్లో ఈ మంగారావు జైల్లో ఉన్నప్పుడు ఈ రాజా అనంతపురం అతను పరిచయం అయ్యి వీళ్ళిద్దరూ బయటకు వచ్చిన తర్వాత ఇతను ఈ మంగారావు ఫైనాన్షియల్గా నేను ట్రబుల్లో ఉన్నానని చెప్తే దాని మీద ఇతను ఈ దొంగ నోట్లు ఇచ్చినట్లు ఇప్పటికి 3 టైమ్స్ ఆల్రెడీ 2 టైమ్స్ తీసుకుని వచ్చి వీళ్ళకి A3కి A2కి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 3rd టైము మళ్ళా తీసుకుని వచ్చి మనకి మన పవన్ కుమార్కి ఇచ్చే సమయంలో మనం ఈ రాబడిన సమాచారంపై పట్టుకోవడం జరిగింది. వీళ్ళ మీద ఒక FIR నమోదు చేసి వీళ్ళని ఈరోజు కోర్టుకు పంపిస్తాం. దొంగ నోట్ల కేసులు అయితే లేవు, కానీ వీళ్ళ మీద A1 A2 ఇద్దరి మీద కూడా నెంబర్ ఆఫ్ కేసెస్, థెఫ్ట్ కేసులు కానీ తర్వాత ఈ హత్య కేసులు కానీ ఉన్నాయి. తీసుకొచ్చారు కదా, అమౌంట్ ఎలా చలామణి చేశారా, అమౌంట్ ఎలా సపరేట్ చేశారా? దీంట్లో రాజు అని అతనికి ఒక 1 టైం ఒక 3 lakhs ఇవ్వడం జరిగింది. ఈ పవన్ కుమార్కి ఒక 3 lakhs ఇవ్వడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి కొంత అమౌంట్ వీడు మన రెగ్యులర్ అమౌంట్ తీసుకోవడం జరిగింది. లోకల్ కంటే ఒక చోట వీళ్ళు చేసుకుంటారు, ఈ విలేజ్లో చేసుకుంటారు అనేది డౌట్. చాలా మంది చేశారు అంటే మన ఇబ్రహీంపట్నం చుట్టుపక్కల చేశారని చెప్తే వాళ్ళు చెప్తారు. మెయిన్ ఈ ముఠ అమౌంట్ ఎక్కడి నుంచి వస్తుంది వీళ్ళకి అనే దాని మీద మనకి రాజా అనంతపురం అన్నప్పుడు దొరికితే కానీ దీంట్లో ఏంటనేది మనకి తెలియదు. అతను వచ్చిన తర్వాత అతను పట్టుకుని అతను ఇంటరాక్ట్ చేస్తే కానీ తెలియదు. దీంట్లో రాజా అనంతపురం ఒకడు ఉన్నాడు, రాజు అని లోకల్ అతను ఒక అతను ఉన్నాడు. అతను కూడా మనం పట్టుకోవాలి.